మరోవైపు ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. విపక్షాలు కూడా దక్షిణాదికి చెందిన నేతను పోటీగా బరిలోకి దించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా విపక్షాలు కూడా తమిళనాడుకు చెందిన నేతనే అభ్యర్థిగా ఎంపిక చేస్తారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎన్డీఏ కూటమికి ఉన్నంత బలం లేకపోయినా ఇండియా కూటమి అభ్యర్థిని పోటీకి దించాలి అని చూస్తోంది. అటు బీజేపీ మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకుందాము అంటూ పిలుపునిస్తోంది. దీనిపైనే విశ్లేషకులు ఉన్నారు. దీనిపై మాట్లాడటానికి డాక్టర్ పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు ఎలా చూడాలి అంటే ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఎన్డీఏ అంటోంది. పైగా దక్షిణాదికి చెందినటువంటి వారిని అభ్యర్థిగా ప్రకటించింది. ఏకగ్రీవానికి ఇండియా కూటమి సభ్యులు అంగీకరించాలా? దక్షిణాదికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడంలో వ్యూహం ఏంటి? ఒకటి పెద్ద వాళ్ళకి ఇప్పుడు బీజేపీకి సేఫ్ క్యాండిడేట్ కావాలి. ఎందుకంటే గొడవలు ఉండకూడదు. ఆఖరికి అప్పుడు ఉన్న ధన్కర్ సరిపడలేదు. ఆఖరికి తగువులు వచ్చినాయి, రిజైన్ చేసి తగువులు వచ్చింది. సో ఈయన ఏంటంటే ఈయన తగ్గుతాడు, పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. హై ప్రొఫైల్ మనిషి కాదు, కానీ ఎలా మేనేజ్ చేస్తాడు ఏంటి, రాజ్యసభ అది చేయగలరు. ఏమున్నది, ఆయన కూడా ఎంపీ చేసేది 5 సంవత్సరాలు. సో సేఫ్ చాయిస్ అని బీజేపీ తీసుకున్నారు. ఒకటి. రెండో పాయింట్, ఈయనేదో తమిళనాడులో పెద్ద హెవీ వెయిట్ కాదు. అక్కడ పదవులు చేశారు. ఒకసారి ఎంపీ 98 ఈడీఎంకే సపోర్ట్తో గెలిచారు. ఒకసారి 99 డిఎంకే సపోర్ట్తో గెలిచారు. 24 నుంచి ఇంకేం పదవి లేదు, ఎలక్ట్ అవ్వలేదు. ఎలక్టరల్ చైర్స్ కాదు తమిళియన్. ఇప్పుడు మూడో పాయింట్ ఏంటంటే ఆపోజిషన్ వాళ్ళు ఒక తమిళియన్ నిలబెడితే ఏమవుతుంది, లేకపోతే వాళ్ళు ఒక దక్షిణాది మనిషిని నిలబెడితే ఏమవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఏకగ్రీవంగా కావాల్సినప్పుడు ఈయన డిక్లేర్ చేయకముందు వాళ్ళు చక్కగా అందరితో డిస్కస్ చేసి ఈయన పెడుతున్నాం సాయం చేయండి అని బాగుంటుంది. అది చేయలేదు. క్యాండిడేట్ సెలక్షన్ అయిపోయాక ఏకగ్రీవంగా రమ్మంటే ఇంటికి వస్తారు, వాళ్ళు రారు. అలాగే లాస్ట్ టైం కూడా ధన్కర్ మీద కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టారు. అవును, ఈసారి తప్పకుండా క్యాండిడేట్ వాళ్ళు వదిలేరు ఈ పదవి. ఆర్ఎస్ఎస్కి బ్యాక్గ్రౌండ్ అని ఇదని అదే అని ఏదేదో ఉంటాయి, వదలరు. సో తప్పకుండా కానీ అంత మెజార్టీ లేదు. ఎలాగూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ని ఆ స్థానాన్ని అధిరోహిస్తారు కాబట్టి ఎందుకు పోటీ అనే మాటలు ఎన్డీఏ నుంచి వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి దాన్ని? అది ఎన్డీఏ నుంచి వినిపిస్తాయి న్యాచురల్ గా, ఆపోజిషన్ నుంచి వినపడట్లేదు కదా. తర్వాత ధన్కర్ ఎలక్ట్ అయినప్పుడు ఇంకా పెద్ద మెజారిటీ ఉండేది ఎన్డీఏకి. ఇప్పుడు తగ్గింది కదా ఫ్రాంక్గా చెప్పాలంటే. సో తప్పకుండా పోటీ పెడతాం మానరు. దీంట్లో గమ్మత్ ఏమిటంటే వాళ్ళు తమిళియన్ పెడితే ఇంకా ఇదంతా ఏదో ఎలక్షన్లు వచ్చేస్తుంది 26 డిఎంకే తమిళియన్ సపోర్ట్ చేత ఇలాంటి డిస్కషన్స్ డిబేట్స్ ఉండవు. సో నేను అనుకుంటున్నా వాళ్ళు పెడితే తమిళియన్ పెడతారు. అంటే ఎలాగూ ఎన్డీఏ గెలుసుద్ది ఇలాంటి విషయాల్లో. అంటే ఎప్పుడు ఇంతవరకు నాకు తెలిసి ఒక 4 సార్లు ఏమో ఏకగ్రీవం అయ్యాయి అంతే. ఎప్పుడో తర్వాత ప్రతిసారి పోటీ పెడుతూనే వస్తున్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్డీఏ కూడా ఇలాగే పోటీ పెట్టింది. ఇప్పుడు ఎన్డీఏ ఉన్నప్పుడు కాంగ్రెస్ పోటీ పెడుతుంది. 4-5 సార్లు తప్ప ఎప్పుడు కూడా ఏకగ్రీవం కాలేదు. కానీ పోటీ పెట్టడం, ఎలాగో ఓడిపోతామని తెలిసి పోటీ పెట్టడం ద్వారా ఇచ్చే సంకేతాలు ఏమనుకోవాలి? అదే పెడితే వాళ్ళకి ఆ ఇండియా అలయన్స్ కదలకుండా ఉంటుంది కదా. క్యాండిడేట్ లేకపోతే చెల్లా చెదరం అయిపోతారు కదా. పెడతారు క్యాండిడేట్. మా క్యాండిడేట్ ఉన్నారు, వాళ్ళు వెళ్తారు, క్యాండిడేట్ను తీసుకెళ్తారు, నామినేషన్ వేస్తారు, టీవీలో తిప్పుతారు, దేశం అంతా తిరుగుతారు, ఎంత రూటీన్ పబ్లిసిటీ వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ పెడతారా, ఎవరిని పెడతారు, ఇంకో పార్టీ నుంచి పెడతారా, ఏ కమ్యూనిటీ నుంచి పెడతారు, తమిళనాడు నుంచి కాకపోతే. సో తప్పకుండా వాళ్ళు కూడా ఒక సింబాలిక్ చేస్తారు. సింబాలిక్. ఓకే, ఇక్కడ బీజేపీ తమిళనాడుకు చెందిన అభ్యర్థిని పెట్టడం ద్వారా వ్యూహం ఒకటి, దక్షిణాదికి ప్రాధాన్యతనిచ్చామని, 2 త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఉపయోగపడుతుందనే వ్యూహమే కనబడుతుందా? ఒకటి, వాళ్ళ క్యాండిడేట్ తమిళియన్ పెట్టలేదు అనుకోండి, ఇది కొద్దిగా ప్రొపగేండా ఉంటుంది కదా. తమిళియన్ పెట్టారు, తమిళియన్ వైస్ ప్రెసిడెంట్ అవ్వారు, తమిళియన్కి ఇచ్చారు, అది కొంచెం హడావుట్ అవుతుంది కదా. తప్పకుండా దానివల్ల
ఎలక్షన్లో గెలిచేస్తారన్న కొద్దిగా పాజిటివ్గా వస్తుంది కదా తమిళనాడుకి. తమిళనాడుకి ఇచ్చారని, ఆయన కమ్యూనిటీకి ఇచ్చారని, అక్కడ ఒకటికి ఇచ్చారని. సో తప్పకుండా ఒక సైకలాజికల్ బెనిఫిట్ అయినా రియల్ బెనిఫిట్ అయినా ఉంటుంది. ఉమ్. దానికి తగ్గట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక తమిళియన్ పెడితే ఇదంతా సున్నా అయిపోతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇండి కూటమి కూడా తమిళనాడుకు చెందిన అభ్యర్థినే పెట్టాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే మేము తమిళనాడుకి ప్రాధాన్యతనిచ్చాం, ఈ కాంగ్రెస్ ఇండి కూటమి తమిళనాడుని అసలు పట్టించుకోలేదు అని అంటారు, రైట్? కరెక్ట్, తప్పకుండా నేను అనుకుంటున్నా వాళ్ళు పెడతారు. ఇంకా స్మార్ట్ అయితే తమిళనాడు నుంచి పెడతారు. పెడితే వాళ్ళకి ఇదంతా హడావిడంతా జీరో అయిపోతారు. లేకపోతే ఏదో ఒక ఎస్సీని పెట్టాము, ట్రైబల్ పెట్టాము, ఎవరినో పెడతారు, ఏదో ఓడిపోతాడు. తమిళనాడు నుంచే పెట్టారు అనుకోండి, వాళ్ళకి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ ఆర్గ్యుమెంట్ సున్నా అయిపోతారు. ఏదో తమిళియన్స్కి ఇచ్చాం, ప్రాధాన్యత దక్షిణాదికి ఇచ్చామని పోతాయి. అది మాత్రం తప్పకుండా నా ఆలోచన. అంటే తమిళనాడు నుంచే పెడతారా, లేదంటే ఎలక్షన్స్ ఉన్న మరి ఏదైనా రాష్ట్రం నుంచి వ్యూహాత్మకంగా ఒకరిని బరిలోకి దించే అవకాశం ఉంటుందా? అది ఉన్నది, కానీ తమిళన్ పెడితే అది ఒక మంచి పాయింట్గా చేసినట్టుగా ఇండియా అలయన్స్కి వస్తాయి. సో అది మనం చూడవలసింది, ఎదురు చూడవలసింది ఎంత క్లెవర్గా టాక్టికల్గా చేస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జరుగుతున్న ప్రొసీజర్పై మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇప్పటికే రాధాకృష్ణన్, తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. ఇటు ఇండి కూటమి కూడా పోటీకి నిలుపుతోంది. తమ అభ్యర్థిని ఏ రాష్ట్రం నుంచి పెట్టాలి, ఎవరిని పెట్టాలి అనే విషయంలో సంప్రదింపులు జరుపుతున్నారు. 21 నామినేషన్స్ చివరి తేదీ. మరి చూద్దాం ఎవరిని ఇండి కూటమి అభ్యర్థిగా